హాయ్ గాయ్స్, బ్యాక్ అగైన్. వెల్కమ్ టు మై ఛానల్ సాత్విక్ బ్లాగ్స్. ఈరోజు మనం ఒక హ్యాంగ్అవుట్ స్పాట్కి వెళ్ళిపోతున్నాం అనమాట. స్పాట్ మాత్రం చాలా క్రేజీగా ఉంటుంది. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో డెఫినెట్గా మీరు విజిట్ అవ్వచ్చు. ఓకే, మొత్తం లేక్ ఉంటుంది అనమాట, హిల్స్ ఉంటాయి అనమాట. ఈ రైనీ సీజన్లో కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది అక్కడికి వెళ్ళడానికి. మొత్తం కొంచెం ఒక 2-3 కిలోమీటర్స్ ఆఫ్ రోడింగ్ ఉంటుంది అనమాట. ఓకే, నేను మా ఫ్రెండ్ వెళ్ళిపోతున్నాం మా గుర్రం మీద. ఓకే, ఎలా వెళ్ళిపోదామా జనీష్? పదండి గాయ్స్, వెళ్ళిపోదాం. ఓకే, మీకు లొకేషన్ పెడతాను, అక్కడికి వెళ్ళాక మీకు లొకేషన్ కూడా చూపిస్తాను. లెట్స్ గో. గాయస్, ఇలా వర్షం పడుతుంది అనమాట. వర్షం మాత్రం డ్రిజిల్ అవుతుంది ప్రెజెంట్ అయితే. అంతగా వర్షం ఏం పడతలేదు, కొంచెం లైట్గా పడుతుంది. ఈ రోడ్డు మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది గాయస్. ఇలా ముందుకు వస్తున్న కొద్దీ మనకి చీరాల టెంపుల్ వస్తుంది లెఫ్ట్ సైడ్లో చీరాల టెంపుల్ అనమాట. వర్షం పడకూడదు దేవుడా అనుకుంటున్నాం మేమైతే. వర్షం పడకూడదు దేవుడా అని అనుకున్న తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో వచ్చేప్పటికి చీరాల టెంపుల్ వస్తుంది. అగోన్ గైస్, అదే చీరాల టెంపుల్, చీరాల లక్ష్మీనరసింహ స్వామి గుడి అనమాట. అటు సైడ్ ఆర్చ్ ఉంటుంది చూడండి, ఆర్చ్ నుంచి లోపలికి వెళ్ళాలి. మీకు కూడా అది ఒకసారి ఎప్పుడైనా తీసుకెళ్ళి చూపిస్తాను, నా బ్లాగ్లో పెడతాను ఏదో రోజు. ఇంకొంచెం అలా ఒక 100 మీటర్స్ 200 మీటర్స్ ముందుకు వస్తే మనకి ఇక్కడ గీతాంజలి కాలేజ్ కూడా వస్తుంది. ఓకే గైస్, అది గీతాంజలి కాలేజ్. అక్కడ ఈరోజు సెరమనీస్ జరుగుతున్నాయి అనమాట. కంప్లీట్ అయిపోయిన తర్వాత అలా ఈ రోడ్డు మాత్రం చాలా కూల్గా, చాలా నేచర్ దగ్గరగా ఉన్నట్టు ఉంటుంది మాకైతే ఈ రోడ్డు అయితే. ఈ రోడ్డు అలా చూసుకుంటూ అలా మొత్తం రోడ్లోకి వచ్చామన్నమాట ఇప్పుడు. ఓకే, రోడ్డు మొత్తం కొంచెం బురదగా డ్రైగా ఉంది, పర్లేదు. ఇందాక ఇద్దరు బాయ్స్ వెళ్ళారనమాట అక్కడ. వాళ్ళని అడిగాను, ఎలా ఉంది బ్రో లోపల రోడ్డు ఎలా ఉందంటే, బాగుంది బ్రో, పర్లేదు, వెళ్ళొచ్చు అని చెప్పారనమాట. ఓకే, చూడండి గైస్, మొత్తం గతుకులు ఉంటాయన్నమాట. ఇట్లాగా మొత్తం మట్టి రోడ్డే, వర్షం కూడా ఏం పడతలేదు. మీరు ఈ వీడియో ఇక్కడ దాకా చూస్తుంటే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీనివల్ల నాకు ఇంకా సపోర్ట్ వస్తుంది అనమాట వీడియోస్ చేయడానికి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీకు ఏదైనా ప్లేసెస్, ఇంకా డిఫరెంట్గా ఏదైనా ప్లేసెస్ తెలిస్తే డెఫినెట్గా నాకు సజెస్ట్ చేయండి. చూడండి గాయస్, మొత్తం గ్రీనరీతో మొత్తం నిండిపోయింది. క్రేజీ ఉన్నాయి గాయస్ లొకేషన్స్ అయితే. రోడ్డు కూడా చూడండి ఎలా ఉందో, రోడ్డు మొత్తం బురద. ఆ యూటర్న్కి వెళ్తున్న దారిలో చిన్నపాటి వ్యూ కనపడ్డది అనమాట మాకు. చూడండి మా బ్యాక్ సైడ్ ఎలా ఉందో, మొత్తం పొలాలతో కింద వాటర్ వెళ్తున్నాయి అనమాట. చిన్న పిల్లకాలు వెళ్తుంది ఇలాగా. మొత్తం గ్రీనరీతో క్రేజీగా ఉంది. మొత్తం చుట్టూ పొలాలే, ఎక్కడ ఒక మనిషి లేడు. మీకు యూటీఎం రావాలంటే కొంచెం ఈ వర్షాకాలం అయిపోయిందో చలికాలం రండి. వింటర్ సీజన్లో వచ్చారనుకోండి, మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయొచ్చు. లాస్ట్ టైం వచ్చినప్పుడు కయాకింగ్ కూడా ఉందని చెప్పారు. ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు. కయాకింగ్ ఒకటి ఇప్పుడు కనుక్కుంటాను, కయాకింగ్ ఉందో లేదో. మీరు ఇలాంటి చిన్న స్పాట్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఇలా ముందు ఆగండి, ఇక్కడ కార్స్ పెట్టుకోండి, ఫ్రెండ్స్తో రండి, ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు మీరు. నెక్స్ట్ టైం మా ఫ్రెండ్స్తో ట్రై చేస్తాను నేను రావడానికి, అలాగా అది కూడా వీడియో తీసి పెడతాను. పదరా వెళ్ళిపోదాం, పద. గాయస్, చూసారు కదా రోడ్డు ఎలా ఉందో. అదా మెల్లగా వెళ్ళాలి గాయస్, లేకపోతే స్కిడ్ అయిపోతుంది బైక్ మాత్రం. కార్ మీద వచ్చేటోళ్ళకి అయితే హ్యాపీయే, కానీ బండి మీద వచ్చేటోళ్ళకి చాలా రిస్క్ ఉంటుంది. బండి అయిపోతున్నాడు. మై గాడ్, స్వాగతించనే పాట పెట్టి. ఓకే గైస్, యూట్యూబ్ వచ్చామన్నమాట. చూడండి లొకేషన్ మాత్రం క్రేజీ. యూటీఎంకి చుట్టూ కొండలు ఉంటాయి గైస్, మొత్తం చుట్టూ కొండలుండి మధ్యలో చెరువు ఉంటుంది అనమాట. అది దీని స్పెషాలిటీ. క్రేజీగా ఉంటుంది. నార్మల్గా ఏ టైంకి వచ్చినా చాలా బాగుంటుంది. ఓకే,
ఇదే గాయస్ ఎంట్రీ అనమాట. గోడ కట్టేశారు ఇలాగా, ఆర్చ్ కూడా కట్టారు ఇలాగా. వెళ్ళిపోదాం పదండి గాయస్ లోపలికి. గాయస్ క్రేజీ వ్యూ కనబడ్డది అనమాట, చూపిస్తాను చూడండి మీకు కూడా ఇప్పుడు. వెల్కమ్ టు యూట్యూబ్ గాయస్. యూట్యూబ్కి వచ్చామన్నమాట. చూసారు కదా నేచర్ ఎలా ఉందో వెనక. మొత్తం లేక్ సౌండ్ అయితే గల్ 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 అని వినపడుతుంది. లేక్ సౌండ్ అయితే నేచర్కి దగ్గరగా ఉన్నట్టుంది. మీ ఫ్యామిలీతో రండి. ఓకే, లైట్గా వర్షం పడడం వల్ల వ్యూ మాత్రం ఇంకా క్రేజీగా ఉంది. అసలు లేక్ వ్యూ మాత్రం లైట్గా డ్రిజిల్ అవుతుంది అనమాట. జస్ట్ రెయిన్ మాత్రం డ్రిజిల్ అవుతుంది. క్రేజీగా ఉంది. ఫ్రెష్ ఎయిర్ మాత్రం. గైస్ ఇప్పుడు ట్రీస్ దగ్గరికి వెళ్ళిపోతాం అనమాట. చెట్ల దగ్గరికి వెళ్ళిపోతాం ఇప్పుడు మనం. అదండి గైస్, అటు పక్కన వెళ్ళడానికి ఇంత కష్టాలు పడుతున్నాం మేము. చూసారు కదా, నా బైక్ వెళ్తుందో లేదో చూద్దాం. ఈజీగా వెళ్ళిపోతుంది. గాయస్ మీకోసం ఇన్ని కష్టాలు పడుతున్నాం. మీరైతే టక్ 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 అని ఫాలో కొట్టేసేయండి. బెల్ సింబల్ కూడా నొక్కేసేయండి. ఓ యూటీఎంకి ఇంకో సైడ్ గైస్. మొత్తం మనం అక్కడి నుంచి వచ్చామన్నమాట. మనం ఆ రోడ్లో వచ్చాము. ఇది యూటీఎంకి ఇంకో సైడ్ అనమాట. మొత్తం ట్రీస్తో క్రేజీగా ఉంటుంది అనమాట. ఇలా వస్తారనమాట ఫ్యామిలీస్తో. మీకు లాంగ్ ఆఫ్లో చూపిస్తాను. వాళ్ళ ఫ్యామిలీతో వచ్చారు కార్ మీద. ఇటు సైడ్ ట్రీస్ సైడ్కి వచ్చామన్నమాట. క్రేజీగా ఉంది వ్యూ మాత్రం ఇటు సైడ్. ఓకే, వ్యూ మాత్రం క్రేజీగా ఉంది. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా వ్యూ. ఇటు కూడా వ్యూ చూడండి, క్రేజీగా ఉంది వ్యూ మాత్రం. సైడ్ మొత్తం ట్రీస్తో క్రేజీగా ఉంది. నీట్గా క్రేజీగా ఫుడ్ ఎంజాయ్ చేస్తారు వాళ్ళు మాత్రం. అప్పుడే ఫోటో సెషన్ కూడా స్టార్ట్ చేశారు మా వాళ్ళు. ఓకే, యూ మస్ట్ ట్రై అనమాట. డెఫినెట్గా రావడానికి ట్రై చేయండి మీరు అందరూ మీ ఫ్యామిలీస్తో. గాయస్ ఇక్కడికి వచ్చినా కూడా మీరు ప్లాస్టిక్ కానీ లేకపోతే గ్లాస్ బాటిల్స్ కానీ అలాంటివి ఇక్కడ పడేయకండి. మెయిన్గా చాలామంది ఇక్కడ గ్లాస్ బాటిల్స్ అనేది వాటర్లో పడేస్తారు అన్నమాట. గ్లాస్ బాటిల్స్ అంత నేచర్కి మంచిది కాదు, అలా గుడ్ థింగ్ కాదు. లోపల ఉన్న ఫిషెస్కి, ఎన్విరాన్మెంట్కి చాలా డిస్టర్బ్ అయిపోతుంది అనమాట. మీరు అది మాత్రం జాగ్రత్త తీసుకోండి. వచ్చినప్పుడు జస్ట్ ఎంజాయ్ చేయండి, నేచర్ని ఎంజాయ్ చేయండి, వ్యూ చూడండి. క్రేజీగా ఉంటాయి అనమాట వ్యూస్ మాత్రం. ఈ వీడియోకి ఇంతే గైస్. మీరు డెఫినెట్గా ఈ ప్లేస్ని విజిట్ అవ్వండి, మీకు ఎంజాయ్మెంట్ ఉంటుంది క్రేజీగా. మీ ఫ్యామిలీతో డెఫినెట్గా రండి. ఫుడ్ కూడా తెచ్చుకోండి, కానీ చెత్త మాత్రం పడేయకండి ఇక్కడ. ఓకే, ఈ వీడియోకి ఇంతే గైస్. ఈ వీడియో ఇక్కడ దాకా చూసినట్టయితే మీరు డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. మీరు ఇంకేదైనా కొత్త ప్లేసెస్ మీకు ఏదైనా తెలిస్తే మీ లోకల్ ఏరియాస్లో మాకు డెఫినెట్గా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను డెఫినెట్గా ఆ ప్లేసెస్ కూడా వెళ్ళి మీకు పెడతాను అనమాట. దట్స్ ఇట్ గైస్.